దేవునిక మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు యేసు రమ్ము. ఈ మాటలను బైబిల్ గ్రంథములో కనబడుతున్న మాటలను చూస్తున్నాం. ప్రియులారా, ఈ లోకం గంధరలోకం, అబద్ధలోకం, మోసలోకం, అహంకార లోకం, ఆవేశంతో కూడిన లోకం, పాపముతో కూడిన లోకం. ఈ లోకములోంచి విడుదల పొందాలంటే జీవజలం మనకు అవసరం. ఈ జీవజలము ఎక్కడ దొరుకుతుంది, ఎలా సంపాదించుకోవచ్చు, దాన్ని ఎలాగ సమకూర్చుకోవచ్చు అనే భావము ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు అంశము జీవజలం. ఈ జీవజలము అసలే దానికి శక్తి ఎంత గొప్పది, అది ఎక్కడ ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరు జీవజలను సృష్టించారు అనే భావాలు మనం తెలుసుకుందాం. కనుక ఈరోజు వాక్యము కొరకు, పాఠము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కృప చేత, నీ ప్రేమ చేత, నీ బలము చేత, నీ ఆలోచన చేత, నీ ఆత్మ నడిపింపును, నీ కృపను బలపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. సమయంలో ప్రార్థన చేయుటకు నీ కృప, నీ ఆశీర్వాదము తోడుగా ఉంచి బలపరిచి మహిమ పొందమని అడుగుచున్నాను. ప్రభువా, సమయంలో నీ వాక్యమును చేతపట్టి, నీ గ్రంథమును చేతపట్టి, లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను. నిలుచు నన్ను, నా తలంపులు మరుగు చేసి, నా జ్ఞానమును బలపరిచి, నా జ్ఞానము సరిపోదు ప్రభా, నీవు బలపరిచి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, ఎవరు వినరు. నీవే మాట్లాడాలి, నీవే బోధించాలి. ఈ జీవజలము విషయంలో నీవేమైతే ప్రకటించనన్నావో అట్టి ప్రకటన నీ బిడ్డలకు అందించుమని బోధకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవదీవన సహాయము మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరకు మరొకసారి ప్రభు పేరట, దేవదేవుని పేరట మరణాత. ప్రియులారా, జీవజలము, దీని నిమిత్తము ప్రార్థన చేశాం. దాన్ని వివరించుకుంటకు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, అంటే ముగింపుకు వచ్చేసాం. ప్రకటన గ్రంథానికి 22వ అధ్యాయం మొదటి నుండి మనం క్లుప్తంగా ఒక్కొక్క వచనంగా మనం ధ్యానం చేద్దాం. చదువు మొదటిది. మరియు పటికము వలె మెరినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి. అంటే ప్రియులారా, ఈ యొక్క జీవజలము ఎవరి దగ్గర ఉంది, ఎక్కడుంది, ఎవరు సృష్టించారు, ఎవరు సృష్టించగలరు అంటే దేవాదు దేవుడును యేసుక్రీస్తు ప్రభు ఎదుటే వారే ఇది జీవజలమును ఇవ్వగలరని, ఇచ్చేవారని, దాన్ని సృష్టించారని, ఆ జీవజలమును పొందినవాడు, ఆ జీవజలము తాగిన వాడికి మరణము ఉండదని ఆదిలో దేవుడు ఎప్పుడో చెప్పాడు. అది గ్రహించక జీవజలం అంటే ఏంటండి, ప్రార్థన చేసుకుంటే జీవజలం వస్తుందా? వస్తుంది. దేవుడు ఆ జీవజలం నీలో నిలపింప చేస్తే, నీలో ఆ జీవజలం ఒకవేళ ఉంటే, నువ్వు త్రాగి ఉంటే ఖచ్చితంగా నువ్వు పరలోక వారసుడివే. ఇందులో తిరిగి లేదు. తర్వాత 2వ వచనంలో, ఆ పట్టణపు రాజు వీధి మధ్యను ప్రవశించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవులను, ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు. ప్రభునందు ప్రియులరా, చూస్తారా అమ్మ, ఆ వృక్షము యొక్క ఆకులు జనములకును స్వస్థపరచుటకై
చూశారండి? అంటే ఆ జీవజలము అవతల యువతల జీవజల వృక్షం ఉంది. దాని ఆకులు మనుషులను స్వస్థపరచగలదు, దాని ఫలాలు మనుషుల్ని ఆరోగ్యవంతులుగా చేయగలదని చెప్తున్నారు. ఈ లోకంలో ఒకవేళ నువ్వు తెగులు మరణించి ఆ తెగులు రూపం శాపంతో వెళ్ళిపోయావు, నువ్వు పరలోకంలో దేవుడు చేసుకున్నాడు నిన్ను నరకాన్ని పంపించకూడదని. నువ్వు తెగులుతో పాపముతో వ్యాధితో ఉన్నావు, నీ శరీరం మీద క్షీణించిపోతుంది అక్కడ కూడా. అయితే ఆ జీవజలములో నీళ్లను, ఆ జీవజల వృక్షమును, ఫలాలను, ఆకులను నీకు వైద్యముగా వాడగలుగుతాడు. అందుకే కొత్త ఆకాశము కొత్త భూమి అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ కొత్త ఆకాశములో కొత్త భూమిలో మనుషులు ఉంటారు, యావత్తు సృష్టి ఉంటుంది, ఈ జీవజలం ఉంటుంది. జీవజలం ఈ వీరు పక్కల ఆ చెట్లు కూడా ఉంటాయనేది దేవుని వాక్యం చెప్తుంది. అయితే 3వ వచనములో చదువుతున్నప్పుడు ఇక మీదట శాపకస్తమైన ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండెను. చూశారండి? దేవుడే అధిపతిగా ఉంటాడంట అక్కడ. యేసుక్రీస్తు ప్రభు అధిపతిగా ఉంటారు. వీరిద్దరి మధ్యన వీరిద్దరి ఆలోచనలతో పాటు మనము ఆ స్థలములో ఉంటాం. ప్రియులారా, జీవజలం అంటే చాలా మంది మనం అప్పుడప్పుడు చిన్నప్పుడు సినిమాల్లో చూసాం. ప్రభుని ఎరగ ముందు ఒక నీటి చుక్క నోగానే అతను లేచి నిలబడి శక్తిమంతుడైపోతూ ఉంటాడు. ఎన్నో సీరియల్లో ఎన్నో కథలలో మనం చదివి ఉన్నాం. ఎందుకంటే మనం ఒక కల్చర్కు అలవాటు పడ్డాం. ఇండియా ప్రజలు ఆ కల్చర్లో ఏది కావాలో అది చిత్రీకరిస్తున్నామన్నారు. కానీ దేవుని విషయంలో కల్చర్ అవసరం లేదు. దేవుడే అన్ని మానవులకు సరిపడగా ముందుగానే చిత్రీకరించాడు, ముందుగానే సృష్టించాడు, ముందుగానే రాతగా రాసి ఇచ్చాడు అనేది మనం గమనించాలి. ఈ తల్లిదండ్రులు మనం ఎవరికైనా పిల్లలకు చెప్తున్నాం అంటే కావాలని నా ఆధిపత్యం ఉండాలని మనం మోపుతూ ఆ యొక్క ఆలోచనను నూరిపోతున్నాం అంతే తప్ప దేవుడు. అందుకే నేను చాలా మంది గర్భిణీ స్త్రీలకు చెప్తాను, మీరు గర్భములో 3వ నెల గర్భమైనప్పుడు తెలిసినప్పుడు మీరు దేవుని యొక్క వాక్యమును చదవటకు, దేవుని మాటలు వినుటకును, దేవుని యొక్క ఆలోచనతో చక్కటి లెక్కలు వేయటకును, లోక సంబంధమైన అభివృద్ధిని కూడా మీ ఆలోచనలో మీరు థింక్ చేసుకుంటుంటే గర్భంలో బిడ్డ ఆటోమేటిక్గా ఆ ఆలోచనలతో అతను డెవలప్ అవుతూ ఉంటాడు. కొంచెం కొంచెంగా పెరుగుతున్నప్పుడు ఆ బిడ్డకి ఆ నరాలు ఆలోచన అన్ని కూడా ఫ్రంట్ అయిపోతుంటాయి. ప్రియులారా, కొత్త సిమ్ కార్డుని లేదా కొత్త మెమరీ కార్డుని మనం తెచ్చుకున్నప్పుడు అది డమ్మీగా అసలు ఖాళీగా ఉంటుంది. దాన్ని సిస్టంలో పెట్టి కావలసిన కొన్ని వందలు కొన్ని వేల వీడియోలు అన్ని పెడుతున్నాం. అలాగనే మన బిడ్డలకు కూడా ఆ గర్భముతో 3వ నెలనున్న బిడ్డకు మనము కూడా దేవుని ఆలోచనను తల్లిదండ్రులుగా మన ఆలోచన ఏదైతే మనం కలిగి ఉన్నామో ఆలోచన ఆ బిడ్డ కూడా కలిగి ఉంటాడు. భూమి మీద ఆ బిడ్డ వచ్చినప్పుడు నువ్వే ఆలోచన చెప్పక్కర్లేదు, దేవుడే తనను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అటువంటి ఆలోచన జీవజల వృక్షము ఈ స్థలములో ప్రభువే రక్షకుడు యేసుక్రీస్తు దేవదేవుడు అధిపతిగా ఉంటారని ఈ వాక్యం చెప్తుంది. అలాగే 4వ వచనములో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసలయందు ఉండెను. అంటే ఎప్పుడైతే నువ్వు జీవజలము కొరకు ఆశపడ్డావో ఇతడు దానికి అర్హుడని నీ నొసల మీద రాస్తాడనుకోవచ్చు దేవుడు. ఎస్, ఇతడు దేవునికి జీవజల పరలోక రాజ్యంలోకి లేదా దేవుని యొక్క కొత్త ఆకాశం కొత్త భూమికి నివసింపే అధికారము కలిగిన వాడు. అవును, ఎలా కలెక్టర్ గారు కానీ ఏమండి మరి సబ్ కలెక్టర్ కానీ పోలీస్ శాఖ వారు కానీ ఎవరైనా సివిల్ డ్రెస్లు వెళ్తే వాళ్ళ ఐడెంటిటీ కార్డు జేబులో పెట్టుకెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు అడుగుతూ ఉంటారు పబ్లిక్. ఒకసారి చాలా మంది జరుగుతున్న గొడవలని క్రౌడ్ను చూసి ప్రజలు చూసి వాళ్ళని సరిచేటకు సివిల్ డ్రెస్సులు వెళ్తూ ఉంటారు. వాళ్ళ విషయాలు తెలుసుకుంటకు వెళ్తున్నప్పుడు తెలియగా ఎవరైనా గమనిస్తే అడిగితే నువ్వెవరు అన్నప్పుడు నేను పలానంటే నమ్మరు, ఐడెంటిటీ కార్డు ఉందా నీ దగ్గర చూపించంటారు. అంటే నీవు ఎవరు? ప్రజలకు అధిపతిగా నియమించబడిన ఒక అధికారు. నీవు ఈ నొసల మీద రాయబడిన రాత నువ్వు పరలోక వారసుడు అని, జీవజల వృక్షముకు అధిపతుడు అని, దాన్ని తినే అధికారము జీవజలకు ఓటను తాగే అధికారము దేవుడు నీకు ఇస్తాడనేది మనం
మన నొచ్చల మీద రాయించుకునే స్థితి కలిగి మనం ఉండాలనేది ఈ దినము దేవుని వాక్యం చెప్తుంది. 5వ వచనంలో రాత్రి ఇక ఎన్నడు ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైనా ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు అమ్మా రాజ్యము చేయుదురు. ప్రభునందు ప్రియులారా, యుగ యుగములు రాజ్యమును చేయుదురు. ఎవరండి? మనమేనండి, మనమే. యుగ యుగముల దేవదూతలు పరిశుద్ధులు కాదు, వారితో పాటు మనం కూడా అధికారం కలిగి ఉంటాం. ఇవాళ ఎవరైనా ఏమంటే పోలీస్ ట్రైనింగ్ కానీ మిలిటరీ ట్రైనింగ్ కానీ దేనికైనా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అబ్బాయి నువ్వు ట్రైనింగ్ అక్కడ నువ్వు అదుపత్తవు, నువ్వు సరిపోతావు అని ఉద్యోగం ఇస్తే అతడికి అద్దులు, ఆనందానికి అద్దులు ఉండవు. అటువంటి అద్దులు నీకు దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ నీ ఆనందానికి ఎవడు ఆపేవాడు? చీకట్లో నడిచే పని లేదు. నువ్వు ఎప్పుడు నిత్యం వెలుగులోనే, ఇప్పుడు వెలుగులో ఉండగలవు. ఎందుకంటే జీవజల ఓట నాలో ఉన్నదని నువ్వు గ్రహించిన నాడు ఖచ్చితంగా దేవుడు ఆ జీవజల ఓట నీలో ఉంటే నీవు ఖచ్చితంగా ఎక్కడ వాడు ఇక్కడ వెలుగులో ఉంటావు. ఇదే వెలుగులో అక్కడ కూడా నీవు రెట్టింపు వెలుగులో దేవుని సన్నిధిలో ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు అధిపతిలో నీవు ఒక నాయకుడిగా, ఒక అధిపతిగా, దేవుని యొక్క శక్తిమంతుడిగా, దేవుని బిడ్డగా, దేవుని యొక్క సృష్టిగా, ఆయన మూలముగా, ఆయన రూపము కలిగి నీవు అక్కడ నివసింపగలవు. అందుకే ఐడెంటిటీ నీకుందా? ఉందండి, పలానా వారి కుమార్తెని, పలానా వారి కుమారుడిని అనుకోవచ్చు. పలానా కుటుంబం అండి, పలానా ఊరండి, ఇదిగో నా ఓటక్కండి, ఇదిగో నా ఐడి కార్డ్ అండి, ఇదిగో నా ఆధార్ కార్డ్ అండి, ఇదిగో నా ఫ్యాన్ కార్డ్ అండి, ఇదిగో నా స్కూల్ సర్టిఫికెట్లు అండి అని మనం చెప్పుకుని ఈ లోక సంబంధం అన్ని పకడబందీగా ఉన్నా. కానీ అసలైన పకడబందీ ఏదంటే పరలోకములో చేరగల పకడబందీ నీలో ఉందా? ఎస్, ఉందా? అయితే ఈరోజు ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వారసుడు. నువ్వెవరికి భయపడే క్వశ్చన్ లేదు. ఎవరికి భయపడే యవనస్తులైనా, యవన కుమారుడు అయినా, యవని దేవరమైనా కానీ భయపడే క్వశ్చనే లేదు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు. కనుక 6వ వచనంలో, మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పును, ఈ మాటలు నమ్మకములను సత్యములైనవి ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను. చూశారండి? అంటే ఈ లోకంలో జరుగుతున్న సంఘటనలు అంటే మీ మీద ఇంతవరకు ఆధిపత్యం చెలాయించిన వాడికి శిక్ష పడుతుంది. ఎటువంటి శిక్ష? మనుషులు సహకరిస్తే వారికి కూడా ఎటువంటి శిక్ష పడుతుందో అవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇవాళ జరుగుతుంది అదే. జీవజల ఓట నీలో ఉంటే ఇశ్రాయేలు ప్రజలు భయపడరు. ఎందుకంటే దేవుడు మాకు అధిపతి, ఆయనే రక్షకుడు, ఆయనే యుద్ధం చేస్తున్నాడు అన్నాడు. ఏమంటే గంటకు కొన్ని వందలు మిషన్లు తయారు చేసేస్తున్నారు వాళ్ళు. గంటలోనే అంత వేగము కలిగిన వారు. అంటే లోకాన్ని ఎదుర్కొనకు, సాతాను ఎదుర్కొనకు, సాతాను శక్తులు ఎదుర్కొనకు వారు అంతగా వేగము కలిగి ఉన్నారండి. దేవుడు ముందుగానే వారికి జ్ఞానము కావలసిన ఈ లోక సాతాను శక్తిని జయించగల శక్తిని ఆల్రెడీ ముందుగానే వారికి ప్రిపేర్ను. అందుకే గర్భంతో ఉన్న బిడ్డలు ఇశ్రాయేలు యూదులు అంటే చూడండి, యూదులు ఆనాడు ఐగుప్తు ప్రజలు చూడండి, ఎవరు? మోషే తల్లి ఎంత చురుకుగా మోషే కన్ని మా జమ్ము తొట్టులు పెట్టి ఆ నదిలో, మైలి నదిలో వదిలిపెట్టిందో అంత చురుకుతనం ఈనాడు అక్కడున్న ఇలా ప్రపంచం అంతా కూడా ఎరుసుల వైపు, డాక్టర్ల వైపు, వైద్యుల వైపు, వారి యొక్క మరి బిడ్డల వైపు చూస్తుందంటే ముందుగానే దేవుని యొక్క ఆలోచన బిడ్డలోకి గర్భం దాలించండి. నా కొడుకు ఎలా పుట్టాలి, నాకు ఎలా పుట్టాలి, ఇలా ఉండాలని ఎంతసేపు గొడవలతోనూ శోధనతోనూ వేదంతోనూ నడుస్తున్నావా? అదేని కుమారుడు మా పిల్లలు అంటూ ఉంటారు, మనం ఏమంటున్నామో అదే మనకి తిరిగి వస్తుంది అంటున్నారు. ఎస్, మనం ఏం ఎత్తుతున్నామో అదే మనకి తిరిగి వస్తుంది. ఎస్, 100%. అది కానే కాదు, అది 100% రైట్. మనం తప్పు ఎత్తితే తప్పు వస్తుంది, మంచి ఎత్తితే మంచి మనకు వస్తుంది. చెడ్డని మనం బయటికి అప్లై చేస్తే అది అవతల వాడు స్వీకరించకపోతే అది తిరిగి మన మీదకే వస్తుంది. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియులరా, ఈరోజు 7వ వచనం చదువుకుని ముగించుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను
గైకునివాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగు. అంటే దేవుడు చెప్పే మాటల్లా జీవజల ఊటను మీరు కలిగి ఉండండి ప్రియులారా. అందుకనే జీవజల ఊట ఎలాగొస్తుందండి? రక్షణ పొందితే వస్తుందా? ఎస్, దేవుడు ఆదులోని జ్ఞానముతోను వినయముతోను విధేయతతోను జీవజలం యొక్క ఊటతో నీ తల్లి గర్భంలోనే దేవుడు నిన్ను మలిచిపెట్టాడు. అది నువ్వు ఉన్నదని గుర్తించున్నాడు. జీవజలం డైరెక్ట్ గా దేవుడే స్వయంగా, ఇదిగోనే కుమార్తె, ఇదిగోనే కుమారుడా. ఏమంటే కొంతకాలం జీవించినా 20 ఏళ్ళు 10 ఏళ్ళు 30 ఏళ్ళు జీవించినా చాలా మంది చరిత్రకారులు అయిపోతున్నారు. అరే మొన్న చూసిన చాలా చరిత్రకారుడే దేవుడు ఎంతగా చేయాలో అంతగా చేసి వారిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. జ్ఞానవంతులు ఇవాళ మన దేశానికి ఎంతగా ఉపయోగపడ్డారు, అజ్ఞానులు దేశానికి ఎంతగా నాశనం చేయబడ్డారు, దురాత్మ సంబంధమైన వారు దేశాన్ని ఎంతగా నాశనం చేస్తూ పాడు చేస్తున్నారని గమనించాలి. చరిత్ర, భవిష్యత్తు, నడక, ప్రయాణం ఈ గ్రంథంలో రాయబడింది. గమనిద్దాం, ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని తలంపులు కలిగి ముందుకు నడిచే భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు జీవజల ఊటను మనందరికి అందించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా దేవానికి స్తోత్ర, ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో జీవజల ఊటను మేము పొంది ఉన్నామా, పొందగలుగున్నామా లేదో తెలుసుకునే కృపను నాకు మాకును తోడుగా ఉంచి బలపరిచి మహిమ పొందమని, నా దేశమును నా దేశ ప్రజలు జీవజల ఊట కలిగి ఆ వృక్షం యొక్క ఫలాలు తినివారముగా ఉండగల కృపను, దయను, జాలును అందించి మహిమ పొందమని, ప్రపంచ దేశ ప్రజలు 900 కోట్లు యుద్ధాలు జరుగుతున్నాయి. 800-700 కోట్లు కూడా వచ్చే సుమారు 100 కోట్ల పైగా ప్రజలు చనిపోయి ఉండొచ్చని మరి నా నిపుణులైన వారు చెప్తున్నారు. ప్రభువా, ఎందుకు యుద్ధాలు? భూ ప్రజలను తగ్గించుటక, భూమి మీద ఉన్న పాపమును తొలగించుటగా, నేను ఇప్పుడు చెప్పినట్లుగానే మీకు చేసే క్రియలను ముందుగానే కనపరుస్తానన్నావు. అది నిజంగా చూపించుటక, అది చూడాలంటే జీవజల ఊటమాలో ఉండాలి. అది ఉన్నదని గ్రహించున్నాడు. ఖచ్చితంగా జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది గ్రహింపగల తలంపులు మాకు, నాకును, మా అందరకు, మా దేశ ప్రజలకును అందించి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడైన దేవదేవుని నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము, సహకారణ యేసుక్రీస్తు శిలువ రక్తం సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.